హలో డాక్టర్ హార్ట్ మిస్ అయ్యే ఇదే సాంగ్ చెప్పగలరా? ఈరోజు మనం వేడి వేడి అన్నంలో వేడిగా కాకుండా కొంచెం వేడిగా కర్రీ చేసుకుందామని ప్రిపేర్ అవుతున్నాను నేను. ఏంటంటే మనకు కావాల్సింది ఒక అర కేజీ పీతలు శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు వాష్ చేసి పసుపు వేసి కడిగి దాన్ని క్లీన్ చేసుకొని దానికి కాళ్ళని ఇరిసేయాలి. ఎందుకంటే పెద్ద పీతలు అయితే కాళ్ళు ఇరిసేస్తే దీనిలో ఉన్న జ్యూసీ అంతా అందులోకి ఎక్కుతుంది. దానికోసం మనం కావాల్సింది ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, హాఫ్ అన్ అవర్లో మనకి వంట రెడీ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టమాటా ప్యూరీ, టమాటా పేస్ట్, తర్వాత మిగతావన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, ఇవన్నీ ఫస్ట్గా మనం కుండలోని ప్రిపేర్ చేసుకుందాం. సరేనా? కుండ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని అందులో పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, ఉల్లికాడలు వేసుకొని దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులో కొంచెం మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. నేను చెప్తున్నానని మా ఆయన వెనకనే ఎక్కిరేస్తున్నారు. అందులోనే గరం మసాలా, ధనియాల పొడి అండ్ టమాటా ప్యూరీ వేసుకొని బాగా వేపుకోవాలి. కుండ కదా, కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలి. అందులోనే 2 స్పూన్స్ కారం, మీకు ఎక్కువ కావాలంటే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. లేదు మేము ఇంత కారం తెల్లామంటే తగ్గించుకొని వేసుకున్నా మీకు నచ్చినట్టు వేసుకోండి. అర్థమైందా? తర్వాత అది కొంచెం కారం బాగా ఉల్లిపాయ పేస్ట్ పట్టిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పీతల్ని శుభ్రం చేసిన పీతల్ని అందులో వేసుకొని ఒక పావు గంట సేపు ఈ జ్యూసీ అంతా పీతలు పట్టిన తర్వాత మనం చింతపండు పేస్ట్ వేసుకోవాలి. చింతపండు పేస్ట్ వేసుకొని అది పావు గంట వేసుకొని 20 నిమిషాలు అలాగా మగ్గనివ్వాలి. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి.